హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది రక్షాబంధన్ వేడుకలు 2025 మా ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అనమాట. ప్రతి సంవత్సరం కూడా మేము తప్పకుండా రాఖీ పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఎంత దూరంలో ఉన్నా సరే అందరం కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒక చోట ఈ రాఖీ అనేది కట్టించుకోవడం జరుగుతుందన్నమాట. మేము మా పిల్లలు కూడా ఒకే దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ రోజున రాఖీ కట్టించుకోవడం జరుగుతుందన్నమాట. మాది ఉమ్మడి కుటుంబం అండి, 4 అన్నదమ్ములు, ఒక చెల్లి అనమాట. ఎంత దూరం ఉన్నా సరే ఆ రోజు రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకోవడం కోసం ముందు రోజే వచ్చేస్తాం అన్నమాట. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి మాకు రాఖీ కడుతున్న దృశ్యం చూస్తున్నారుగా. రాఖీ పండుగ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే వస్తుంది. అక్క కానీ చెల్లి కానీ ఉంటే అన్నదమ్ములకి రాఖీ కట్టి ఆ రోజు దీవిస్తే వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని ఒక నమ్మకం అనమాట. అందుకు ప్రతి ఒక్కరు కూడా రాఖీ పండుగని చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఎక్కడున్నా సరే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా రాఖీ కట్టించుకోవడానికి వస్తారనమాట. మేము కూడా అలానే ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా రావడం జరుగుతుంది. మేము మా పిల్లలు ఆ రోజు రాఖీ కట్టించుకోవడం జరుగుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి నాకు రాఖీ కడుతున్న దృశ్యం చూస్తున్నారుగా. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ పాప మా బాబుకి రాఖీ కడుతున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మా పాప మా అన్నయ్య వాళ్ళ బాబుకి రాఖీ కడుతున్న దృశ్యం. చిన్నపిల్ల కట్టలేదు కనుక చేయి పెట్టి అలా మా అన్నయ్య వాళ్ళ పాప కడుతున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడికి మా చెల్లి రాఖీ కడుతున్న దృశ్యం. నెక్స్ట్ మా బాబుకి అన్నయ్య వాళ్ళ పాప రాఖీ కడుతున్న దృశ్యం. చిన్నపిల్లడు కదా, ఫస్ట్ టైం ఏడుస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కట్టించుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఈ రాఖీ పండుగ రోజున మేము ఒక దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకోవడం జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఆ రోజు. ఎందుకంటే రాఖీ పండుగ మాకు ఒక పండగలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి అన్నయ్య వాళ్ళ పాప రాఖీ కడుతున్న దృశ్యం. మా పాప కూడా అన్నయ్య వాళ్ళ బాబుకి రాఖీ కడుతున్న దృశ్యం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రాఖీ కడుతుందో మా పాప.
నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ పాప బాబు వాళ్ళు కూడా రాఖీ కట్టించుకుంటున్న దృశ్యం. అందరం కూడా ఒక చోట చేరి చిన్నపిల్లలు మేము అందరం కూడా చాలా చక్కగా ఈ పండగ జరుపుకుంటాం అన్నమాట. మాకు ఇది పెద్ద పండగలా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా పాప అన్నయ్య వాళ్ళ బాబుకి రాఖీ కడుతున్న దృశ్యం. నెక్స్ట్ రాఖీ కట్టిన తర్వాత స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది. నోరు తీపి చేసుకోవడం అంటారు కదా, అందువల్ల స్వీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత హారతి ఇచ్చి మా సిస్టర్ మమ్మల్ని దీవిస్తారనమాట. మేము మా సిస్టర్ని దీవించడం జరుగుతుంది. చూస్తున్నారుగా, మా బాబుకి అన్నయ్య వాళ్ళ పాప రాఖీ కడుతున్న దృశ్యం. నెక్స్ట్ హారతి ఇస్తున్న దృశ్యం. ఇంతటితో మా రాఖీ పండుగ అయిపోతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్.